బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25 తర్వాత రెండో జాబితా రిలీజ్ కానుంది. దసరా తర్వాత కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. సమావేశంలో రెండో లిస్టుకు ఆమోదం తెలిపిన తర్వాత రిలీజ్ చేయనున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంట్లో తెలంగాణ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. దాదాపు 6 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఖరారు, లెఫ్ట్ తెలంగాణ, జనసమితి పార్టీలతో పొత్తులపై కూడా చర్చించారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. భేటీ ముగిసిన అనంతరం మాణిక్ ఠాక్రే మాట్లాడుతూ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా కసరత్తు జరుగుతుందని సీనియర్ నేతలతో మాట్లాడామన్నారు. ఇక త్వరలోనే రెండో జాబితాను ప్రకటిస్తామని, లెఫ్ట్ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని ఠాక్రే స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25 తర్వాత రెండో జాబితా రిలీజ్ కానుంది. దసరా తర్వాత కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఇక ఈ సమావేశంలో రెండో లిస్టుకు ఆమోదం తెలిపిన తర్వాత రిలీజ్ చేయనున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంట్లో తెలంగాణ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. దాదాపు 6 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఖరారు, లెఫ్ట్ తెలంగాణ పార్టీలు పొత్తుపై కూడా చర్చించారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. భేటీ ముగిసిన అనంతరం మాణిక్ ఠాక్రే మాట్లాడుతూ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా కసరత్తు జరుగుతుందని, సీనియర్ నేతలతో మాట్లాడామన్నారు. ఇక త్వరలోనే రెండో జాబితాను ప్రకటిస్తామని, లెఫ్ట్ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని ఠాక్రే స్పష్టం చేశారు.